హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఇవాళ వరల్డ్స్ బెస్ట్ అందరికీ అందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది కదండి. అదేనండి బిర్యానీ. బిర్యానీ అనేది ఆబ్వియస్లీ అందరికీ ఒక ఎమోషన్. సో నేను ఆ ఎమోషన్ లైక్ బిర్యానీని ఇవాళ ఎంతో ఈజీగా అండ్ క్విక్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసారు కదా! పొల్లు పొల్లులుగా అండ్ చికెన్ పీసెస్ ఉడికిపోయి అండ్ ఎంతో కలర్‌ఫుల్‌గా చూడ్డానికి అసలు చూడగానే నోరూరిపోయేటట్టు ఎలా ఉందో చూసారు గదా! సో, నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అండ్ మీరిచ్చే నాకు సపోర్ట్ చాలా యూజ్‌ఫుల్. అండ్ మీ సపోర్ట్‌తో నేను ఇంకా ముందుకు వెళ్తానండి. అండ్ అలాగే మీకు నచ్చిన రెసిపీస్ నేను మీకు చేసి మీకు ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. అండ్ మీకు ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా ఆ బెల్ ఐకాన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టిన పోస్ట్‌లన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, మీరు చూసేయొచ్చు నా వీడియో. సో, ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? ఎక్కువ మసాలాలు వాడకుండా అండ్ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ చికెన్ బిర్యానీ టేస్టీగా అండ్ ఫాస్ట్‌గా యమ్మీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, వచ్చి చూసేయండి. సో, ముందుగా నేను ఆనియన్స్ సన్న స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్‌ని మంచిగా ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ చూసారు కదా! వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ ఆనియన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువేసి ఆ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఆనియన్స్ దాంట్లో యేసుకుంటే 5-10 మినిట్స్‌లో ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేసాయి. సో, ఇప్పుడు చికెన్ పీసెస్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని లెగ్ పీసెస్‌కి వాళ్ళు ఘాట్లు పెడితేనేమో పెట్టారు. లేదంటే మనము మంచిగా ఘాట్లు పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ కలిపేసి మనము మ్యారినేట్ మంచిగా ఈ చికెన్ ముక్కల్ని బౌల్‌లో వేసుకొని కారము 2 స్పూన్లు కారము, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్తానండి. నాన్ వెజెస్ చేసుకున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా ఫ్రెష్‌గా అండ్ టేస్టీగా ఉంటుందని జెప్పేసి. సో, నేనైతే నాన్ వెజెస్‌కి ఎప్పటికప్పుడు నూరుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడుకుంటాను. సో, నాన్ వెజెస్‌లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువేస్తేనే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. దీంట్లోనే ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం పెరుగు, ఆల్రెడీ మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా! ఆయిల్‌లో వేయించుకొని ఆ ఆనియన్స్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఈ బిర్యానీకి 600 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అండ్ 600 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. సో, మనం బయట కొనుక్కుంటే 220 రూపీస్‌కి ఒక సింగిల్ సీబీ వస్తుంది కదా! ఆ 220 రూపీస్‌తో మనము ఇంట్లో నలుగురికి సరిపడా చికెన్ బిర్యానీ మనము ఇంట్లోనే ప్రశాంతంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను మ్యారినేషన్‌కి కలిపేది వీడియో అనేది కొంచెం లేట్‌గా యాడ్ అయిందండి. సో, చూసుకోలేదు నేను. సో, ముందే మనము చికెన్‌ని ఆయిల్‌లో వేసుకునేదొచ్చింది. సో, నేనింకా ఆ వీడియోని అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేనింకేం స్వాప్ చేయలేదు. సో, ఇక మనము కుక్కర్‌లో వాటర్ తీసుకొని దాంట్లోనే హోల్ గరం మసాలా ఇంగ్రీడియెంట్స్ అంటే సాజీరా, అనాస పువ్వు, బగారా ఆకు, లవంగాలు, యాలకులు అండ్ అలాగే కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా దీంట్లోనే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. లేదంటే మీరు ఈ ఇంగ్రీడియెంట్స్‌తో ఆయిల్ వేసుకొని, తాలింపేసుకొనైనా కూడా ఈ రైస్‌ని ఉడికించుకోవచ్చు. బట్ నాకేం అవసరం లేదు అని చెప్పేసి డైరెక్ట్ వాటర్‌లోనే ఇవన్నీ వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒక 2, 3 పొంగులు అంటే వాటర్ మరగగానే ఇంకా బియ్యం వేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ మెయిన్‌లీ మనం ఈ వాటర్ వేసుకొని మరిగించేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ రైస్ ఎయకుండా దాంట్లో ఉడికించిన రైస్‌ని మనం దమ్మేసుకుంటాం కాబట్టి, ఆ సాల్ట్ అనేది అన్నానికి పడితేనే టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ.
సో, ఇలా వాటర్‌లో సాల్ట్ ఏసుకున్నాం కదా! సాల్ట్ ఏసుకోగానే చూడండి ఎలా మరుగుతున్నాయో వాటర్. ఈ వాటర్‌లో మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్‌ని నేను నానపెట్టుకున్నానండి. సో, ఇలా నానపెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇలా మరుగుతున్న వాటర్‌లో వేసుకొని ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. లేదంటే ఆ వాటర్ చిల్లి చేతులకి బొబ్బలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, చూడండి హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి ఈ బాస్మతి రైస్‌ని అండ్ ఎక్కువగా కలపకండి. కలిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కలపకండి. దాంట్లో వేసి కొంచెం గంటెతో తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. నేను మీకు ముందు చెప్పాను కదండీ! ఈ వీడియో క్లిప్ అనేది కొంచెం క్లమ్జీ అయిపోయింది అని చెప్పేసి. సో, చూడండి నేనెలా ముక్కలకి ఎంత బాగా మంచిగా మ్యారినేట్ చేస్తున్నానో కొంచెం నీట్‌గా, కొంచెం ఓపికగా ఈ మొత్తం ఈ మసాలాస్ అన్నీ చికెన్‌కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే నెయ్యి, నిమ్మరసము ఇవన్నీ వేసుకొని చక్కగా నీట్‌గా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ ఒకవేళ మీకు టైం ఉంటే ముందు రోజు నైట్ అయినా గూడా అలా మ్యారినేట్ చేసుకొని మార్నింగ్ బిర్యానీ యేసుకుంటే ఇంకా టేస్టీ అండ్ జ్యూసీగా ఉంటాయి పీసెస్. సో, నాకు టైం లేదు. సో, అందుకే ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాను. చూడండి మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం ఈ చికెన్‌ని కూడా ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కడాయిలో ఎలా ఉడుకుతుందో అండ్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో పైన నూనె తేలి ఆ చికెన్ బిర్యానీ అబ్బా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండీ. నోరు ఊరిపోతుంది నాకైతే. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా ఇలా కుక్ అయిపోయిన రైస్‌ని అండ్ అలాగే కుక్ అయిపోయిన ఈ చికెన్‌ని 70% కుక్ చేసుకున్నాం కదా! వీటిని దమ్మేద్దాం. ఇలా దమ్మేసుకుంటే చికెన్ బిర్యానీ అబ్బా! నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి. సో, ఒక మందపాటి గిన్నె తీసుకొని దానికి మంచిగా నెయ్యి మంచిగా పోసేసి యూజువల్‌గా అందరైతే ఫస్ట్ లేయర్ చికెన్ యేసుకుంటారు. బట్ నేనైతే రైస్ యేసుకుంటాను. ఎందుకంటే చికెన్ ముక్కలు కొంచెం మాడిపోయినా నేనసలు అమ్మో! తట్టుకోలేనండి. చికెన్ అంటే అంత ప్రాణం నాకు. సో, అందుకే నేను ఫస్ట్ లేయర్ రైస్ యేసుకుంటున్నాను. సో, రైస్ యేసుకున్న తర్వాత చికెన్ యేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని చూసారు గదా! చికెన్‌లో వచ్చిన గ్రేవీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఆ చికెన్ లెగ్ పీస్ చూడండి. అబ్బా! నోరు ఊరిపోతుంది నాకైతే. సో, ఈ చికెన్ ముక్కల్ని నెక్స్ట్ లేయర్‌గా వేసుకొని దీంట్లోనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నాం కదా! ఈ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఆ మూత మీద ఆ స్మెల్ అనేది నేను బయటికి రాకుండా ఆ మూత మీద నా ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది. సో, ఆ రోలు పెట్టుకొని అండ్ అలాగే దమ్ కోసం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాను దోస పెనాన్ని. ఆల్రెడీ ఇది ఇంకా వాడట్లేనండి దోస పెనం. ఎందుకంటే నాన్ స్టిక్ పోయింది. సో, ఆ దోస పెనాన్ని ప్రీ హీట్ చేసుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకొని దమ్‌కేసుకుంటే ఒక మీడియం ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి చికెన్ 70% కుక్ అయిపోయింది. అండ్ రైస్ కూడా 70% కుక్ అయిపోయింది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే ఈ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు గదండీ! అసలు ఎంత కలర్‌ఫుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ఉందో. వావ్! బిర్యానీ దీంట్లోకి క్యారెట్, ఆనియన్ తీసుకో. ఎందుకొద్దు? పిల్లో వేస్తేనే సైడ్ జరు అత్తి యెస్ ఇంకా తిను. చూసారు కదా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో, మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకొని మంచిగా ఫ్యామిలీ అందరితో తిని ఎంజాయ్ చేసేయండి. ఆ పాప ఆల్రెడీ తినేసి టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చిందని జెప్పేసి చెప్తున్నది. అండ్ మా హస్బెండ్ గూడా చాలా బావుంది అని చెప్పారు టేస్టు. సో, ఇంకెందుకండి లేటు మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. ఈ సైడ్ ఎలా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఆ వీడియోని ప్రిపేర్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.